దిస్ ఈజ్ అర్జున్ ఫ్రమ్ యార్ ఆటోమోటివ్. సో ఈరోజు మన దగ్గర ఉన్నది హ్యుండై క్రెటా SX ఎగ్జిక్యూటివ్. సో నార్మల్గా దీంట్లో 6 టైప్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి. సో 6 టైప్స్లో ఇది మిడ్ వేరియంట్ టైప్, స్టార్టింగ్ వేరియంట్ ఆఫ్ SX. సో SX వేరియంట్లోనే SX ఎగ్జిక్యూటివ్. సో SX ఎగ్జిక్యూటివ్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, లైక్ SXకి దీనికి కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది, SX ఎగ్జిక్యూటివ్లో డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎక్స్టీరియర్ ఇంటీరియర్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో స్టార్టింగ్ చూసిన వాళ్ళకు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. సో నన్ను ఇంతవరకు ఆదరిస్తున్న వరకు థ్యాంక్ యూ. ఇప్పటివరకు 1.33K సబ్స్క్రైబర్స్ అయినారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫర్ సపోజ్ మీకు లాక్ అండ్ అన్లాక్ నాయిస్ రావద్దు అనుకుంటే లాక్ అండ్ అన్లాక్ బటన్ని ఎట్ ఏ టైం వితిన్ 5 seconds ప్రెస్ చేస్తుంటే ఇండికేటర్స్ బ్లింక్ అవుతాయి. చూసారు కదా, ఇప్పుడు నాయిస్ రాదు. లాక్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. మరి నాయిస్ రావాలంటే మళ్ళీ వితిన్ 5 seconds 2 బటన్ ఎట్ ఏ టైం ప్రెస్ చేస్తే ఇండికేటర్స్ బ్లింక్ అవుతాయి. ఇప్పుడు నాయిస్ వస్తుంది లాక్ అండ్ అన్లాక్. అది మెయిన్ ఫీచర్. అండ్ ఇంజన్ని ఆన్ చేయాలనుకుంటే లాక్ బటన్ ప్రెస్ చేసి హోల్డ్ బటన్ని వితిన్ 2 seconds ఆర్ 5 seconds హోల్డ్లో పెడితే ఇండికేటర్స్ బ్లింక్ అయ్యి ఇంజన్ ఆన్ అవుతుంది. చూసారు కదా, మెయిన్ ఆప్షన్ ఇది. ఆఫ్ కావాలంటే హోల్డ్ బటన్ 1 second ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. దిస్ ఏ వెరీ గుడ్ ఫీచర్ ఇన్ క్రెటా. సెకండ్ జనరేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొరియన్ టైప్ ఉన్నాయి. సేమ్ కార్ చూసే కొరియన్ ఫేసింగే ఉంటుంది. సో ఫేసింగ్ చూసుకునే మీకు ఇక్కడ రేడియేటర్ గ్రిల్ కంప్లీట్ ఇది అడిషనల్ ఫిట్టింగ్, అండ్ ఇది కూడా అడిషనల్ ఫిట్టింగ్. ఇక్కడ సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఇస్తున్నారు. సో ఈ అడిషనల్ ఫిట్టింగ్లో మనం ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. సిల్వర్ క్రోమ్ గార్నిష్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది పియానో సిల్వర్ కలర్ ఇది. సో ఇది ఎక్స్ట్రా రేడియేటర్ గ్రిల్, ఇది డిజైనింగ్ కోసం. సో ఇక్కడ మీరు చూసుకుంటే రేడియేటర్ గ్రిల్ సిల్వర్ క్రోమ్ గార్నిష్ తోటి వచ్చింది. సో హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే హెడ్ ల్యాంప్స్ కంప్లీట్ లో బీమ్ అండ్ హై బీమ్ ట్రయో బీమ్ LED హెడ్ ల్యాంప్స్ అంటారు. ట్రయో బీమ్ హెడ్ ల్యాంప్స్. ట్రయో అంటే 3 హెడ్ ల్యాంప్స్. సో 3 హెడ్ ల్యాంప్స్లో మీరు చూసుకుంటే 2 ఫర్ లో బీమ్ అండ్ సింగిల్ ఫర్ హై బీమ్, పాసింగ్ హై బీమ్ కోసం. సో ఇక్కడ ఇది పొజిషనింగ్ LED DRLs. సో LED DRLs నార్మల్ ఇంజన్ ఆన్ ఉన్నా కానీ ఆన్లోనే ఉంటుంది LED DRL. సో హెడ్ లైట్స్ అనేది మనం ఇంటీరియర్లో ఆటో పెట్టుకున్న ఆన్ అవుతుంది, ఆన్లో పెట్టుకున్న మాన్యువల్గా ఆన్ అవుతుంది. సో ఇక్కడ డౌన్లో హాలోజన్ ఇండికేటర్స్, ఫాగ్ ల్యాంప్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ ఫ్రంట్ లుకింగ్ మాత్రం చాలా బెటర్గా ఉంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొరియన్ యూరోపియన్ ఫేసింగ్ లానే ఉంది. సో ఇట్ సైడ్ చూసుకున్నా కానీ సో ఇది మాత్రం అడిషనల్ ఫిట్టింగ్. సో అడిషనల్ ఫిట్టింగ్ కాబట్టి ఓన్లీ దిస్ పార్ట్. సో డౌన్ పార్ట్ చూసుకుంటే సిల్వర్ స్కిడ్ ప్లేట్ అండ్ రేర్లో కూడా సిల్వర్ స్కిడ్ ప్లేట్ వస్తున్నది. సో యాజ్ ఏ హుడ్ మీద చూసుకుంటే ఇక్కడ క్రీసెస్ వస్తున్నది. సో ఈ క్రీసెస్ ఎందుకంటే ఏరోడైనామిక్స్ కోసం. సో ఏరోడైనామిక్స్ అనేది తొందరగా కార్ అనేది రీచ్ కావాలంటే ఇట్లాంటి డిజైన్ ఉండాలి. సో ఎప్పుడైతే యాక్సలేషన్ 0 to 100 కానీ 0 to 60 యాక్సలేషన్ టెస్ట్ చేసినప్పుడు అంత తొందరగా కార్ ఎలా రీచ్ అవుతుందంటే యాజ్ ఆఫ్ ఏరోడైనామిక్స్. సో ఏరోడైనామిక్స్ ఎలా కన్స్ట్రక్షన్ చేస్తే, ఎలా డిజైన్ చేస్తే అంత తొందరగా కార్ అనేది యాక్సలేషన్ రీచ్ అవుతుంది. ఈ క్రెటా వర్షన్ SX ఎగ్జిక్యూటివ్లో ఇక్కడ మీరు చూసుకుంటే వీల్స్ 215/60 17-inch రేడియల్ టైర్స్ వస్తున్నాయి. సో SX బిలో వర్షన్ చూసుకుంటే మిడ్ వేరియంట్స్ కానీ అవి 16-inch రేడియల్ టైర్స్ వస్తాయి. దీంట్లో 17-inch రేడియల్ టైర్స్ వస్తున్నాయి. 215 ప్రొఫైల్ సెక్షన్ 60 inches. సో టైర్ విషయానికి వస్తే కంప్లీట్ రేడియల్ టైర్స్ విత్ 4 disc బ్రేక్స్. సో 4 disc బ్రేక్స్ ఉన్నందుకు చాలా బెటర్ బ్రేకింగ్ అవుతుంది. సో దీంట్లో మీరు టైర్స్లోనే చూసుకుంటే ఇక్కడ అలాయ్ వీల్స్ అనేది కూడా టాప్ వేరియంట్ వెళ్తుంటే. సో SX ఎగ్జిక్యూటివ్, SX అండ్ SX ఆప్షనల్లో అది డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. ఈ సిల్వర్ అలాయ్ వీల్స్. సో డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అది ఇంకా ప్రీమియం లుకింగ్ ఉంటుంది. సో యాజ్ ఎ బడ్జెటర్ ఈ అలాయ్ వీల్స్ అనేది సరిపోతుంది, అంటే ఒక ప్రైస్ సెగ్మెంట్కి ఇది చాలా బెటర్. సో ఎలా చూసుకున్నాం, అప్ సైడ్ చూసుకుంటే మీకు స్క్వేర్ ఆఫ్ వీల్ ఆర్చెస్. సో మెయిన్గా ఇట్లాంటి కార్కి అనేది, ఇట్లాంటి డిజైన్కి అనేది ఇట్లాంటి వీల్ ఆర్చెసే సూటబుల్ ఉంటాయి. ఎందుకంటే ఇట్లాంటిది ఏం చేస్తుందంటే దగ్గరికి పొజిషన్ వస్తుంది. సో దగ్గర పొజిషన్ వచ్చినప్పుడు కార్ వీల్ బేస్ మంచి బెటర్గా ఉంటుంది. అండ్ పొజిషన్ కూడా ఎక్కువ లెంత్ అనేది తీసుకోదు. సో లెంత్ తీసుకున్నప్పుడు కార్ వీల్ బేస్ చాలా బెటర్గా వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఎలక్ట్రికల్లీ రీట్రాక్టబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిరర్స్. సో కింద పడెల్ ల్యాంప్స్ కూడా వస్తాయి.
సో పెడల్ ల్యాంప్స్కి ఓన్లీ లైటింగ్ వస్తాయి. ఇప్పుడు డే టైం కాబట్టి అంత చూడలేదు, నైట్ టైం చూసాను. సో క్రెటా వస్తుందో రాదో తెలియదు, కానీ ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ వచ్చారు. సో రిక్వెస్ట్ సెన్సార్ మిడ్ వేరియంట్ నుంచి అవైలబుల్ ఉన్నాయి, ఎస్ వేరియంట్ నుంచి అవైలబుల్ ఉన్నాయి రిక్వెస్ట్ సెన్సార్. ఈ కీ చూసుకున్నా కానీ నార్మల్గానే ఉంది, ఓల్డ్ క్రెటాకి ఎలా ఉండేనో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే రూఫ్ రైల్స్ విత్ షార్ప్ స్పిన్ యాంటీనా. సో రూఫ్ రైల్స్ కూడా సిల్వర్ కలర్లో వస్తున్నది. సో ఇక్కడ చూసుకుంటే ఏ పిల్లర్ పియానో బ్లాక్ కలర్, బి బ్లాక్ కలర్ అండ్ సి లైట్నింగ్ సి పిల్లర్ అంటారు దీన్ని. సో లైట్నింగ్ సి పిల్లర్ సిల్వర్లో వస్తుంది. టాప్ వేరియంట్ ఎస్ఎక్స్ ఆప్షనల్కి వెళ్తే ఇక్కడ మ్యాట్ బ్లాక్ కలర్ వస్తుంది. సో టాప్ వేరియంట్కి వెళ్తే మ్యాట్ బ్లాక్ కలర్ వస్తుంది, అది కూడా కొంచెం. సో యాజ్ ఎ ప్రైస్ సెగ్మెంట్ ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ అనేది ఒక బెటర్ అని చెప్తాను. కూడా ఎడిషనల్ ఫిట్టింగ్. సో ఎడిషనల్ ఫిట్టింగ్ ఉంటే నార్మల్ కొంచెం డిజైన్ లుకింగ్ అనేది కొంచెం ఎసెట్స్ అనేది చాలా బాగుంటుంది. క్రెటా రేర్ సైడ్ చూసుకుంటే రేర్ డిఫాగర్ విత్ వాషర్ అండ్ వైపర్. సో ఇక్కడ చూసుకుంటే హ్యుండై క్రెటా బ్యాడ్జింగ్ అనేది సిల్వర్ క్రోమ్ గార్నిష్ తోటి వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇది క్రిసెంట్ ఎల్ఈడి ల్యాంప్స్ అంటారు. సో క్రిసెంట్ ఎల్ఈడి ల్యాంప్స్ అనేది నార్మల్ హెడ్లైట్స్ ఆన్లో ఉంటే ఇది ఆన్ అయిపోతుంది. సో ఇది కంప్లీట్ ఎల్ఈడి బ్రేక్ లైట్స్ విత్ టర్న్ ఇండికేటర్స్ హాలోజన్. ఎల్ఈడి బ్రేక్ లైట్స్ తోటి టర్న్ ఇండికేటర్స్ హాలోజన్. సో ఇక్కడ చూసుకుంటే రివర్స్ హాలోజన్ ఇస్తున్నారు, డౌన్ సైడ్ ఇస్తున్నారు రివర్స్ హాలోజన్. అండ్ ఇది కూడా అడిషనల్ ఫిట్టింగ్, ఫ్రంట్ అండ్ రేర్ స్కిడ్ ప్లేట్స్ అనేది అడిషనల్ ఫిట్టింగ్. సో కంపెనీ ద్వారా వచ్చేది మాత్రం ఇది ఒకటి. సో ఇది కూడా సిల్వర్లోనే ఇస్తున్నారు స్కిడ్ ప్లేట్స్ అనేది. సో ఈ ల్యాంప్ అనేది బ్రేక్ అప్లై చేసినప్పుడు ఈ ల్యాంప్ ఆన్ అవుతుంది. సో ఇప్పుడు రేర్ సైడ్ ఎలా ఉంది అంటే రేర్ సైడ్ చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ స్పాయిలర్. సో రేర్ స్పాయిలర్ అనేది యాజ్ ఆఫ్ ఏరోడైనమిక్స్ కోసం యూజ్ చేస్తారు. సో ఎందుకు యూజ్ చేస్తారంటే నార్మల్ ఎయిర్ అనేది ఇలా ఫ్రీ ఆఫ్ పాస్ వెళ్ళిపోవాలి. సో రేర్ స్పాయిలర్ లేనప్పుడు ఏమవుతుందంటే ఇలా నార్మల్ ఎయిర్ అనేది గ్లాస్కి టచ్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది. టచ్ అయినప్పుడు ఏమవుతుంది, కార్ అనేది రోల్ ఓవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకనే రేర్ స్పాయిలర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ కార్ ఉంటుంది రేర్ స్పాయిలర్. యాజ్ ఏ కార్ ఎంత లెంత్ ఉంది, ఎంత డైమెన్షన్స్ ఉన్నది, దాన్ని బేస్ చేసుకొని ఈ రేర్ స్పాయిలర్ అనేది డిజైన్ చేస్తారు. టెయిల్ గేట్ ఇక్కడ రివర్స్ కెమెరా ఉంది అండ్ 4 పార్కింగ్ సెన్సర్స్. సో ఇక్కడ చూడవచ్చు పార్కింగ్ సెన్సర్స్ అనేది ఇక్కడ వచ్చింది. టెయిల్ గేట్ ఇక్కడ చూసుకుంటే మీకు రేర్ వ్యూ కెమెరా కూడా ఉంది. సో రేర్ వ్యూ కెమెరా అనేది నార్మల్ యావరేజ్గా ఉంది, మరి అంత బెటర్గా లేదు. ఎస్ఎక్స్ వేరియంట్ అంటే నార్మల్ ఎస్ వేరియంట్లో కూడా ఉంది. సో ఎస్ వేరియంట్ నుంచి అవైలబుల్ వస్తుంది కెమెరా ఆప్షన్ అనేది. సో 50 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. క్రెటా బూట్లో చూసుకుంటే ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఇస్తున్నారు. సో నార్మల్ హైడ్రాలిక్ షాక్స్ తోటి ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే 433 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. 433 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది నార్మల్ ఓల్డ్ క్రెటాలో జస్ట్ 400 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంది. దీంట్లో 33 లీటర్స్ బూట్ స్పేస్ ఇంక్రీజ్ అయింది, ఎందుకంటే లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది అండ్ వీల్ బేస్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయినందుకు బూట్ స్పేస్ కూడా చాలా బెటర్గా ఉంది. స్పేర్ వీల్ చూసుకుంటే ఇది కంప్లీట్ ఎలాయ్ వీల్ రావట్లేదు. సో ఎలాయ్ వీల్ లేదు, కంప్లీట్ స్పేర్ వీల్ అనేది అపోలో కంపెనీది. సో ఇక్కడ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే నార్మల్ 16 ఇంచ్ రేడియల్ టైర్స్ ఇది. సో కార్కి సెట్ అయినాయి 17 ఇంచ్, దీంట్లో స్పేర్ వీల్ ఉన్నది 16 ఇంచ్ రేడియల్ టైర్స్ ఉన్నాయి. సో నార్మల్గా ఒక స్పేర్ వీల్ అనేది నార్మల్ అది తక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి అది యూజ్ చేశారు. సో ఇక్కడ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే నార్మల్ స్టోరేజ్ స్పేస్ అనేది ఒక చిన్న వాటర్ బాటిల్ హోల్డర్స్ టైప్ అండ్ ఏదైనా క్లీనింగ్ పార్ట్ సెక్షన్స్ ఏమైనా క్లాతింగ్ పెట్టుకున్నా కానీ ఏదైనా డస్ట్ కెమికల్స్ యూజ్ చేయాలన్నా అటు సైడ్ పెట్టుకోవచ్చు. సో దీంట్లో మాత్రం ఇక్కడ హూక్స్ వచ్చింది, ఒక హూక్ ఇక్కడ లైట్ వస్తున్నారు బ్రైట్నెస్ సైడ్. దీంట్లో మాత్రం ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇవ్వలేదు. సో ఈ కార్లో బూట్ స్పేస్ అనేది చాలా బెటర్. ఒకవేళ ట్రిప్కి వెళ్ళినా కానీ లగేజ్ స్పేసింగ్ మాత్రం చాలా బెటర్గా సరిపోతుంది. సో క్రెటా ఇంటీరియర్ స్పేసింగ్ చూసుకున్నా కానీ ఇప్పుడు డోర్స్ చూస్తే సో డోర్స్లో నార్మల్గా ఇది కొంచెం హార్డ్ ప్లాస్టిక్సే ఉన్నాయి. సో ప్లాస్టిక్స్ ఉన్నాయి. ఇప్పుడు సన్ షేడ్స్ కూడా ఇస్తున్నారు. సో సన్ షేడ్స్ ఉన్నా లేకున్నా కానీ వింటర్ సీజన్లో రెయినీ సీజన్లో ఈ టింటెడ్ గ్లాసెస్ అని వెరీ సూటబుల్. సో బేసిక్ వర్షన్స్లో మిడ్ వేరియంట్ వరకు ఈ సన్ షేడ్స్ అనేది లేవు, ఓన్లీ టింటెడ్ ఉన్నాయి. సో ఇక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ ఉన్నాయి అండ్ నార్మల్ చిన్న ఒక పింట్ వాటర్ బాటిల్ పడుతుంది. సో ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ ఉంది కంప్లీట్. ఇక్కడ సిల్వర్లో ఇస్తున్నారు డోర్ లీడ్ ఓపెనర్. సో పవర్ విండోస్ కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ విత్ స్పీకర్. బ్లాక్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. సో ఇప్పుడు లెగ్ రూమ్ చూసుకున్నా కానీ 2610 mm ఆఫ్ వీల్ బేస్ ఉంది. సో 2610 mm ఆఫ్ వీల్ బేస్ ఉన్నందుకు
లెగ్ రూమ్ అనేది ఇట్స్ బెటర్. 5.8 ఇంచెస్ ఫ్రంట్ సీట్ అడ్జస్టబుల్ చేసుకున్న వాళ్ళకి లెగ్ రూమ్ అనేది చాలా బెటర్ ఉంది. ఈవెన్ 5.9 అండ్ 6 feet ఉన్న వాళ్ళకు కూడా ఫ్రంట్ అడ్జస్టబుల్ చేసుకుంటే లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ అనేది వెరీ యాంపుల్ ఆఫ్ స్పేస్ ఉంటుంది. అండ్ హెడ్ రూమ్ చూసుకున్నా కానీ ఇక్కడ మనకు పానోరామిక్ సన్ రూఫ్ ఉన్నందుకు ఇక్కడ కొంచెం టచ్లో ఉంది. బట్ ఈవెన్ కంఫర్టబుల్గా ఉంది. 5.8 ఇంచెస్ వాళ్ళకి హైట్ ఉన్న వాళ్ళకి వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది. సో యాజ్ ఏ సీటింగ్ కంఫర్ట్ చూసుకున్నా కానీ నార్మల్ మరీ స్టిఫ్ కాకుండా మరీ సాఫ్ట్ కాకుండా మీడియం రేంజ్లో ఉన్న సీట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో సెంటర్ కన్సోల్ ఆమ్రెస్ట్ ఉంది అండ్ ఆమ్రెస్ట్ రేర్ సీట్లో కూడా ఆమ్రెస్ట్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఆమ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్. సో ఇక్కడ చూసుకుంటే మొబైల్ హోల్డర్ విత్ USB ఛార్జర్ ఆప్షన్ అండ్ AC వెంట్స్ కూడా ఇస్తున్నారు. ఈ సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉందంటే హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇస్తున్నారు, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇస్తున్నారు విత్ పిల్లోస్ కూడా కంపెనీ పిల్లోస్. ఇవి ఎక్స్టర్నల్ అడిషనల్ కావు, కంపెనీ పిల్లోస్. S6 వేరియంట్ నుంచి ఈ పిల్లోస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. యాజ్ ఏ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే రేర్ సీట్ కంఫర్ట్ అనేది బెటర్గానే ఉంది. అంటే నార్మల్ హై బెటర్ కాదు, గుడ్ అని చెప్పాలి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్కి ఈ నార్మల్ SX కాకుండా మిడ్ వేరియంట్ తీసుకున్న సేమ్ సీటింగ్ ఉంటుంది. వెరీ కంఫర్ట్ సీట్స్ ఉంటాయి. అప్పర్ SX ఆప్షనల్కి వెళ్తే మీకు 60:40 అంటే SXలో చూసుకున్న SX ఆప్షనల్లో చూసుకున్న 60:40 సీట్స్ 2 స్టెప్ రెక్లైన్ అవుతుంది. సో దీంట్లో SX ఎగ్జిక్యూటివ్ కాబట్టి దీంట్లో రెక్లైన్ అవ్వట్లేదు. SX అండ్ SX ఆప్షనల్కి వెళ్తే దీంట్లో రెక్లైన్ 2 స్టెప్ రెక్లైన్ బ్యాక్వర్డ్ అవుతుంది. సో అది కూడా మెయిన్ యూజబుల్ అని చెప్పాలి. ఎప్పుడైతే 2020లో లాంచ్ అయిందో అప్పుడు లేదు, 2021లో లాంచ్ అయిన కార్లలో రెక్లైనింగ్ ఆప్షన్స్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఫ్రంట్ డోర్ చూసుకుంటే మీకు 4 పవర్ విండోస్ ఇస్తున్నారు. డ్రైవర్ సైడ్ ఆటో అప్ డౌన్ ఉంది. సో ఆటో అప్ డౌన్ విత్ డోర్ అన్లాక్ అండ్ అన్లాక్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ మిర్రర్స్ ఉన్నందుకు ఇక్కడ మనకి కంట్రోలింగ్ అనేది ఇట్ సైడ్ ఇస్తున్నారు. సో ఇది మాత్రం పవర్ విండోస్ ఆన్ అండ్ ఆఫ్. సో ఇక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ అండ్ బుక్ షెల్ఫ్. సో ఓవరాల్గా దీనికి చూసుకుంటే ట్విటర్ అండ్ 1 స్పీకర్. సో దీంట్లో కంప్లీట్ 4 స్పీకర్స్ విత్ 2 ట్విటర్స్ ఉంటాయి. సో అప్పర్ SX ఆప్షనల్కి వెళ్తే కంప్లీట్ మీకు 4 స్పీకర్స్ వస్తాయి. దీంట్లో నార్మల్ స్పీకర్స్ ఉన్నాయి విత్ 4 స్పీకర్స్ అండ్ విత్ 2 ట్విటర్స్. ఇక్కడ సీట్ హైట్ అడ్జస్టబుల్ అండ్ నార్మల్ మాన్యువల్గా ఉంది. SX ఆప్షనల్కి వెళ్తే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ ఉంటాయి. సో నార్మల్గా దీంట్లో మాన్యువల్ అడ్జస్టబుల్ ఉన్నాయి, హైట్ అడ్జస్టబుల్ అండ్ నార్మల్ రెక్లైన్. ఇక్కడ నార్మల్గా మాన్యువల్గా ఫ్రంట్ అండ్ రేర్ అడ్జస్టబుల్గానే ఉంది. సో ఇట్ సైడ్ చూసుకుంటే ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ రైట్ సైడ్లో వస్తుంది అండ్ ట్రాక్షన్ ఆన్ అండ్ ఆఫ్. SX వేరియంట్ నుంచి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది. సో ఇది హెడ్ లైట్ లెవెలర్. సో ఇంటీరియర్ చూసుకుంటే వైట్ ప్లస్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది. సో అప్పర్ వేరియంట్స్ వెళ్తే దీంట్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, బ్లాక్ అండ్ బ్లాక్ టోన్లో ఉంటుంది. సో అది మన ఇష్టం, ఎట్లాంటి డిసైడ్ చేసుకోవాలో అట్లా డిసైడ్ చేసుకోవచ్చు. సో స్టీరింగ్ గురించి మాట్లాడుకుంటే ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వస్తున్నాయి. సో ఈ రైట్ సైడ్ కంప్లీట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి, లెఫ్ట్ సైడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి. సో స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడుకుంటే ఇది ఆడి A4లో కూడా సేమ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. సో సేమ్ డిజైన్ ఉంటుంది. సో దాంట్లో గ్రిప్ ఎక్కువ ఉంటుంది ఆడి A4లో. సో దీంట్లో గ్రిప్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, ఈ గ్రిప్ అనేది తక్కువ ఉంటుంది. సో ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్. ఎందుకు పర్ఫెక్ట్ చెప్తున్నా అంటే ఇట్లాంటి స్టీరింగ్ అనేది నార్మల్ రౌండెడ్ కాకుండా ఈ క్లాక్లో ఉన్న డిజైన్ ఉన్నందుకు హైవేస్లో వెళ్ళినప్పుడు నార్మల్ స్టీరింగ్ ఇలా పట్టుకోకున్నా కానీ ఇలా సింగిల్ హ్యాండెడ్ తోటి స్టీరింగ్ అనేది కంట్రోలింగ్ చేయొచ్చు. చాలా బెటర్ గ్రిప్ అనేది కూడా ఇక్కడ ఈ టైమింగ్లో ఉన్నప్పుడు 5 o'clock టైమింగ్లో ఉన్నప్పుడు చాలా గ్రిప్ అనేది ఉంటుంది హైవే డ్రైవింగ్లో. సో సిటీ టైంలో మాట్లాడుకున్నా కానీ ఇలా పట్టుకున్నా కానీ కంఫర్ట్గా ఉంటుంది. హైవే డ్రైవింగ్లో ఇలా యూస్ చేసే హెవీ గ్రిప్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఇట్ సైడ్ బూట్ ఓపెనర్. సో బూట్ ఓపెనర్ ఇట్ సైడ్ వస్తున్నది. సో నార్మల్ ఓల్డ్ క్రెటాలో కూడా సేమ్ డిజైన్ వచ్చింది. సో ఇన్ఫోటైన్మెంట్ చూసుకుంటే ఇది కంప్లీట్గా అడిషనల్ ఫిట్టింగ్. సో ఇది అడిషనల్గా తీసుకోవాలి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది, ఎందుకంటే SX ఎగ్జిక్యూటివ్లో ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది రాదు. సో నార్మల్గా SX అండ్ SX ఆప్షనల్లో కంపెనీ బేస్ ద్వారా వస్తుంది. ఇది SX ఎగ్జిక్యూటివ్లో ఇది అడిషనల్ ఫిట్టింగ్. హ్యుండై క్రెటా SX వేరియంట్లో కూడా ఇది ఆప్షనల్. అంటే ఇది నార్మల్ మనకి రియర్ వ్యూ కెమెరా ఉన్నందుకు ఇక్కడ అడాప్టివ్ లైన్స్ విత్ గైడ్ లైన్స్ ఇస్తున్నారు. సో నార్మల్ యావరేజ్ అని చెప్పాలి, ఇది మరీ అంత లేదు. సో నార్మల్ యావరేజ్ గానే ఉంది. ఆటో క్లైమేట్ కండిషన్ AC ఇది. సో ఇది SX వేరియంట్ నుంచి ఇది అవైలబుల్ ఉంది. SX
నార్మల్ మిడ్ వేరియంట్లో చూసుకుంటే ఇది నార్మల్గా ఇది మాన్యువల్గా ఉంటుంది. ఇది ఎస్ఎక్స్ నుంచి ఆటో క్లైమేట్ కండిషన్ ఉంది. ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్లో కూడా వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, మొబైల్ పెట్టాను, 54% ఛార్జింగ్ ఉంది, ఛార్జ్ అవుతుంది ఇప్పుడు చూడవచ్చు మీరు. సో ఇది కూడా మెయిన్ అడ్వాంటేజ్ ఎస్ఎక్స్ వేరియంట్లో. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో 14,18,000 ప్రైస్ సెగ్మెంట్లో కూడా ఎన్ని ఫీచర్స్ తోటి ఉందంటే మెయిన్ గ్రేట్ ఆప్షన్. ఇక్కడ 12 voltage పవర్ యాక్సెసరీ సాకెట్, యూఎస్బి ఫర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సో యూఎస్బి పవర్ అడాప్టర్ కూడా ఉంది. యూఎస్బి నార్మల్ కేబుల్ పెట్టేసే ఆప్షన్ ఉంటుంది. సో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో నార్మల్గా ఎస్ఎక్స్ నుంచి ఇది 2 టోన్ కలర్లో వస్తుంది. సిల్వర్ క్రోమ్ ఎసెన్స్ కూడా చూడొచ్చు మీరు. నార్మల్ గ్రిప్ అనేది చాలా బాగుంది. సో సెంట్రల్ కన్సోల్ మాత్రం కంప్లీట్ బ్లాక్లో ఉంది. డాష్ బోర్డ్ మాత్రం వైట్ ప్లస్ బ్లాక్ 2 టోన్ కలర్లో ఉంది. హార్డ్ ప్లాస్టిక్స్లో ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, నార్మల్ ప్లాస్టిక్స్లో ఉన్నాయి, కంప్లీట్ ప్లాస్టిక్స్లో ఉన్నాయి. డోర్స్ కూడా ప్లాస్టిక్స్లో ఉన్నాయి. సెంట్రల్ కన్సోల్ బ్లాక్లో ఉంది. ఇక్కడ సెంటర్ ఆమ్లెట్ చూసుకుంటే నార్మల్ స్పేస్ ఉంది, ఎక్కువ ప్లేస్ లేదు. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి, నార్మల్ టిన్ సైజ్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. కంప్లీట్ దీంట్లో డాష్ బోర్డ్ చూసుకుంటే ప్లాస్టిక్స్లో ఉన్నాయి, 2 టోన్ కలర్ లో అట్రాక్టివ్ గా ఉంది. కార్ పోలార్ వైట్. సో పోలార్ వైట్ కి ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బెటర్ గా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే పానరామిక్ ఆన్ అండ్ ఆఫ్, ఇక్కడ నార్మల్ ల్యాంప్స్ ఆన్ అండ్ ఆఫ్, బూట్ ల్యాంప్, ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్, సన్ వైజర్, వ్యానిటీ మిర్రర్ లేదు. ఇక్కడ సన్ వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్ కో ప్యాసింజర్స్. సో నార్మల్ ఇంటీరియర్ మాత్రం కాంబినేషన్ మాత్రం వెరీ అట్రాక్టివ్ ఉంది. సో పానరామిక్ సన్ రూఫ్ చూసుకుంటే మీకు సో గ్లాస్ కూడా ఓపెన్ కావాలంటే, సో ఇది పానరామిక్ సన్ రూఫ్ ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ నుంచి అవైలబుల్ గా ఉంది. సో ఎస్ఎక్స్ ఆప్షనల్ నుంచి కూడా ఉంది. ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ అంటే కొంచెం ప్రైస్ రేంజ్ అనేది ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ నుంచి కొంచెం రేంజ్ పెరుగుతుంది. సో ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ గురించి మాట్లాడితే, సో ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ ఎలా ఉంటుందంటే నార్మల్ ఫీచర్స్ ఉంటాయి, కొన్ని ఫీచర్స్ ఉండవు. సో అది కంప్లీట్ మిడ్ వేరియంట్. సో ఎస్ వేరియంట్ అనేది మిడ్ వేరియంట్. సో ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ అనేది ఫీచర్స్ ఉన్నాయి, మిడ్ వేరియంట్ తోటి అవైలబుల్ వస్తుంది. సో దాన్ని ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ విత్ బడ్జెటెడ్ కార్. సో నార్మల్ ప్రైస్ రేంజ్ చూసుకుంటే, సో ప్రైస్ రేంజ్ కి సూటబుల్ అయ్యే కార్ అంటే ఎస్ వేరియంట్ అండ్ ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్. సో నార్మల్ హై రేంజ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ కి వెళ్ళకుండా, ఎస్ఎక్స్ కి వెళ్ళకుండా ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ తీసుకుంటే మనకి ఫీచర్స్ తోటి అవైలబుల్ ఉన్నాయి, సేఫ్టీ అవైలబుల్ గా ఉంది. ఇన్ఫోటైన్మెంట్ చూసుకుంటే నార్మల్ ప్రైస్ కి అడిషనల్ ఫిట్టింగ్ వస్తుంది. మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నా కానీ మనకి ఇది చాలా బెటర్. మరీ టూ మచ్ కాకుండా మరీ లో ఎండ్ కాకుండా ఇది బెటర్ గానే ఉంటుంది. సో నార్మల్ గా ఇంటీరియర్ మాత్రం చాలా బాగుంది. సో సీటింగ్ కంఫర్ట్ అనేది డ్రైవింగ్ చేస్తూ మాట్లాడదాం. సో బ్లూ అంబియన్స్ అనేది ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ నుంచి వస్తుంది. సో ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది, చూపిస్తాను ఇప్పుడు. కనిపిస్తుందా బ్లూ? సో నార్మల్ డిమ్. సో ఈ అంబియంట్ లైటింగ్ అనేది, సో ఇది వైట్ కలర్ మీకు కనిపిస్తే సరిపోతుంది. సో ఈ వైట్ ఇది సూతింగ్ బ్లూ అంబియంట్ అనేది ఉంటుంది. సో బ్లూ అంబియంట్ అనేది బ్లూ లింక్ తోటి కార్ ఉన్నది కాబట్టి అది ఎస్ఎక్స్ వేరియంట్ నుంచి ఉంది, ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ నుంచి లేదు. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే, సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఆర్పిఎం, స్పీడోమీటర్ అండ్ ఫ్యూయల్ లెవెలర్, హీట్, ఫారెన్హీట్, టెంపరేచర్ కంప్లీట్ అనలాగ్ లో ఉంది. సో అప్పర్ వేరియంట్ వెళ్తే డిజిటల్ లో ఉంటుంది. సో దీంట్లో అనలాగ్ లో ఉంది. సో ఇక్కడ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే ఇక్కడ మీకు మోడ్స్ అనేవి ఇక్కడ ఈ రైట్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఇది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఇది మోడ్స్, ఇది అప్ అండ్ డౌన్ ఫోల్డర్, ఇది నార్మల్ ప్లేస్, ఇది కూడా ఓకే, ఇది రివర్స్. ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే ఇప్పుడు మనకి నార్మల్ ఫ్యూయల్ ఎకానమీ ఉంది. సో ఇది ఫోల్డర్ డౌన్ చేసుకుంటే అక్యుములేటెడ్ ఇన్ఫో, డ్రైవ్ ఇన్ఫో, సో స్పీడోమీటర్, డిజిటల్ స్పీడోమీటర్ కూడా ఉంది. సో నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు సెట్టింగ్స్ వెళ్తే, సో సెట్టింగ్స్ వెళ్ళినప్పుడు లైట్స్, డోర్, సౌండ్, కన్వీనియన్స్, సర్వీస్ ఇంటర్వెల్, అదర్ ఫీచర్స్, లాంగ్వేజ్, రీసెట్. సో ఇది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. లైట్స్, డోర్ అంటే సౌండ్, నార్మల్ సౌండ్ అంటే ఇప్పుడు వెల్కమ్ సౌండ్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు వినిపిస్తాను. ఇది వాల్యూమ్. సో వెల్కమ్ సౌండ్కి వాల్యూమ్ ఇది 3 వాల్యూమ్ అనేది. సో నార్మల్ 2 ఈజ్ మిడ్ వేరియంట్ ఓకే ఉంటుంది. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళి, సో కన్వీనియన్స్లో చూసుకుంటే కన్వీనియన్స్ వెల్కమ్ మిర్రర్ లైట్స్. సో వెల్కమ్ మిర్రర్ లైట్స్ అంటే ఇక్కడ మీకు పడి ల్యాంప్స్ వస్తున్నాయి కదా, సో అవి వెల్కమ్ లైట్స్. సో వైర్లెస్ ఛార్జింగ్ ఆఫ్, వైపర్ లైట్స్, డిస్ప్లే, సో ఐసీ రోడ్ వార్నింగ్. సో బ్యాక్ వెళ్తే సర్వీస్ ఇంటర్వెల్, ఎనేబుల్ సర్వీస్, అడ్జస్ట్ ఇంటర్వెల్స్, ఈ రీసెట్, నో. సో బ్యాక్ అదర్ ఫీచర్స్. సో అదర్ ఫీచర్స్లో ఫ్యూయల్ ఎకానమీ ఆటో రీసెట్ ఉంది, ఫ్యూయల్ ఎకానమీ యూనిట్,
టెంపరేచర్ యూనిట్. సో ఫ్యూయల్ ఎకనామీ యూనిట్ వెళ్తే కిలోమీటర్ పర్ లీటర్, లేదంటే లీటర్ పర్ 100 కిలోమీటర్ ఉంది. అలా కూడా మనం ఏ సెట్ చేసుకుంటే అది. సో బ్యాక్ వెళ్ళి నార్మల్గా ఇప్పుడు నార్మల్ వదిలేస్తే నార్మల్గా అది మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే నార్మల్గా వచ్చేస్తుంది. సో ఇలా ఇక్కడ చూసుకుంటే ఫారెన్హీట్ డిజిటల్లో కూడా చూసి ఎనలాగ్లో ఉంది. అండ్ ఇది అవుట్ సైడ్ టెంపరేచర్. సో అవుట్ సైడ్ టెంపరేచర్ మనకి ఇప్పుడు 32 degrees అని చూపిస్తుంది. సో ఇక్కడ వెదర్ చూస్తే 32 degrees అలా కొట్టట్లేదు. సో హ్యూమిడిటీ మాత్రం ఉంది. సో హ్యూమిడిటీ ఉంది, ఇందులో 32 degrees చూపిస్తుంది. సో నార్మల్గా పుష్ స్టార్ట్ బటన్ 2 times ఆన్ చేసి కార్ స్టార్ట్ అవుతుంది. సో నార్మల్ 1 time ప్రెస్ చేస్తే సో డోర్ ఓపెన్ అయ్యే చూపిస్తుంది. అది S6 నార్మల్ మిడ్ వేరియంట్ నుంచి వస్తుంది, S వేరియంట్ నుంచి వస్తుంది. అనదర్ టైం ప్రెస్ చేస్తే సిస్టమ్ చెక్. సో కార్ అనేది సిస్టమ్ చెక్ వస్తుంది, వెల్కమ్ సాంగ్ తోటి వస్తుంది. సో ఇక్కడ చూసుకో S6కి వెళ్తే దాంట్లో వేరే టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. సో ఇది మాత్రం చాలా బెటర్. సో ఈ ప్రైస్ సెగ్మెంట్కి ఇది కూడా చాలా బెటర్గా ఉంది. సో ఇది క్రెటా 1.5 లీటర్ CRDI డీజిల్ ఇంజన్. సో ఓల్డర్కి 1.6 లీటర్ CRDI వచ్చింది. సో దీంట్లో 1.5 లీటర్ CRDI వస్తుంది. సో ఓల్డర్ కార్కి దీనికి కంపేర్ చేసి ఎలా ఉంటుందంటే సేమ్ హార్స్ పవర్ ఉంటుంది, సేమ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది 1.6 లీటర్ డీజిల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్లు. సో ఎందుకు అలా ఉందంటే సో సిలిండర్ షేప్ అనేది కొంచెం చేంజ్ చేశారు ఈ కార్లు. సో సిలిండర్ షేప్ చేంజ్ చేసినందుకు టార్క్ అనేది సేమ్ ఉంటుంది, హార్స్ పవర్ కూడా సేమ్ వస్తుంది. సో ఇది 1.5 లీటర్ CRDI డీజిల్ ఇంజన్, BS6 కంప్లైంట్, 250 Nm ఆఫ్ టార్క్ అండ్ 115 హార్స్ పవర్. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి అవైలబుల్ ఉంది అండ్ 6 స్పీడ్ ఆటో ట్రాన్స్మిషన్ కూడా అవైలబుల్ ఉంది. సో దీంట్లో 3 types ఆఫ్ ఇంజన్స్ ఉన్నాయి. 1.5 లీటర్ MPI పెట్రోల్ ఇంజన్ అండ్ 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. సో టర్బో పెట్రోల్ ఇంజన్ చూసుకుంటే దాంట్లో 250 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. పెట్రోల్ ఇంజన్ 1.5 లీటర్ MPI పెట్రోల్ ఇంజన్ తీసుకుంటే దాంట్లో టార్క్ అనేది 170 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. సో టర్బో పెట్రోల్ ఎందుకుందంటే టర్బో ఉన్నందుకు టార్క్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ 1.4 లీటర్ టర్బో పెట్రోల్లో ఉంది. DCT ట్రాన్స్మిషన్ అనేది 1.4 టర్బో పెట్రోల్లో అవైలబుల్గా ఉంది. సో ఒకవేళ మీరు ఈ ఉండే వాళ్ళు ఎలా ఆలోచించారంటే ఒకవేళ DCT కావాలనుకుంటే ఆ 1.4 లీటర్ టర్బో పెట్రోల్ సేల్ అవుతుంది. డీజిల్ కావాలంటే 1.5 లీటర్ CRDI డీజిల్ సేల్ అవుతుంది. ఒకవేళ 1.5 లీటర్ MPI పెట్రోల్ ఇంజన్ సేల్ అవుతుంది. సో ఎటు చూసుకున్నా కార్ మాత్రం సేల్ అవుతుంది, కార్ అనేది స్టాక్స్లలో ఉండదు. సో అలా ఉండే వాళ్ళు ఆలోచించారు. సో ఒకవేళ బెటర్ ఇంకొక మంచి సౌండ్ రావాలంటే మీరు ఇంజన్ సౌండ్ అనేది దీంట్లో రాదు. సో ఆఫ్టర్ మార్కెట్ ఎక్స్చేంజర్ కూడా ఏముండవు. అడిషనల్ ఫిట్టింగ్స్ మాత్రం ఆఫ్టర్ మార్కెట్ మనం చేంజ్ చేసుకోవచ్చు, లో కాస్ట్ ఉంటాయి. సో ఈ ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, డ్రైవింగ్ చేసి మాట్లాడదాం. సో ఇప్పుడు 0 to 100 యాక్సలరేషన్ టెస్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తాను, టైమర్ లేదు. ఫస్ట్ గేర్కి షిఫ్ట్ చేశాను, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్. సో నార్మల్ యాక్సలరేషన్ ఇస్తున్నాను. సో టైర్స్ గ్రిప్, సెకండ్ గేర్ 40. సో డిస్ప్లే ఇస్తాను మీరు చూడండి. సో రెవ్ లిమిటర్ అప్ టు 6000 RPM. సో 80 రెడ్యూస్ స్పీడ్. సో 100, సో 110. సో ఫోర్త్ గేర్. సో ఇంజన్ నాయిస్ అనేది వినిపిస్తుంది ఎందుకంటే లో స్పీడ్లోనే హై గేర్స్ వెళ్తున్నాం కాబట్టి హై RPM వెళ్తున్నాం. సో స్టెబిలిటీ అనేది వెహికల్ అనేది ఎక్కువ బంప్స్ అవుతుంది. సో విండ్ నాయిస్ కూడా ఎక్కువ వస్తుంది. విండ్ నాయిస్ మరి నార్మల్ స్పీడ్ వెళ్తే విండ్ నాయిస్ తక్కువనే వస్తుంది. సో హెవీ క్రూజ్ చేసినప్పుడు విండ్ నాయిస్ వస్తుంది. సో నార్మల్గా చెప్తాను ఇప్పుడు. సో బ్రేక్ టెస్ట్ 0 to 100. సో బ్రేకింగ్ అనేది 4 తీసుకున్నారు కాబట్టి చాలా బెటర్గా ఉంది. సో 0 to 100 యాక్సలేషన్ అండ్ 0 to 60 మీకు టైమర్ ఇస్తాను, అది చూడండి. సో హ్యుండై క్రెటా విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ డ్రైవర్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయంటే విజిబిలిటీ.
సో బానట్ కనిపిస్తుంది. సో బానట్ సీట్ హైట్ అడ్జస్టబుల్ చేసుకుంటే బానట్ కనిపిస్తుంది. వైపర్ నార్మల్ మీది కనిపిస్తుంది. సో వైపర్ అనేది మరీ అంత లేదు కానీ బానట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది హైట్ అనేది కొంచెం ఇట్లా బానట్ అనేది కొంచెం అప్పర్ బానట్ ఉంటుంది. సో అప్పర్ బానట్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ క్రీసెస్ కూడా కనిపిస్తున్నాయి. మెయిన్గా మనకి క్రీసెస్ తోటి కూడా అదొక అడ్వాంటేజ్. ఎందుకంటే క్రీసెస్ని బట్టి కూడా మనం డ్రైవింగ్ అనేది ఇంకా స్మూత్గా చేసుకోవచ్చు. సో రియర్ వ్యూ విజిబిలిటీ కూడా ఆఫ్టర్ 80లో నార్మల్ వైబ్రేషన్స్ అవుతున్నాయి అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్. 120-130 స్పీడ్ క్రూజ్ చేసినప్పుడు రియర్ వ్యూ విజిబిలిటీ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి. అంటే షివరింగ్ అవుతుంది 120-130లో హెవీ షివరింగ్ అవుతుంది. సో హెవీ షివరింగ్ అయినప్పుడు అదొక మెయిన్ ఒక డిసప్పాయింటే. బట్ ఓవరాల్గా సిటీలో మాత్రం వైబ్రేషన్స్ లేవు. హైవేలో 120-130 క్రూజ్ చేస్తేనే ఆఫ్టర్ 120 అనుకోండి, 120 ఆఫ్టర్ 120 క్రూజ్ చేసినప్పుడే వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి. సో ఏ పిల్లర్ బ్లైండ్ స్పాట్ అనేది ఇక్కడ తెలుస్తుంది. ఓవరాల్గా నాకేమనిపిస్తుంది అంటే రియర్ వ్యూ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ చూసుకుంటే ఇవి కంప్లీట్ ఓల్డర్ రియర్ వ్యూ మిర్రర్ ఎలా ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నాయి. సో అక్కడ చూసుకోవచ్చు అది కూడా మనకి సూటబుల్ ఉన్నాయి. ఇక్కడ కంట్రోలింగ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా విజిబిలిటీ కూడా చాలా బాగుంది. మీకు డిసప్పాయింట్ అనేది రియర్ వ్యూ విజిబిలిటీ అనేది ఫ్రంట్ వ్యూ విజిబిలిటీ అనేది చాలా బెటర్ ఉంది. ఇక్కడ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ చూసుకున్నా కానీ మాన్యువల్లీ డే అండ్ నైట్ విజన్ ఉంది, మాన్యువల్గా ఉంది, ఆటోలో లేదు. సో అప్పర్ వేరియంట్ వెళ్తే ఆటో ఉందా తెలియదు కానీ SX ఎగ్జిక్యూటివ్ వేరియంట్లో ఇది మాత్రం మాన్యువల్గా ఉంది. రేర్ అంటే IRVMలో మనకి రేర్ చూసుకుంటే వైపర్ కనిపిస్తుంది. సో వ్యూయింగ్ కూడా చాలా బెటర్గా కనిపిస్తుంది. బట్ లెంత్ ఎక్కువ ఉన్నందుకు వ్యూయింగ్ కూడా చాలా బెటర్గా ఉంది. సో కుషన్ పిల్లోస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ పిల్లర్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ 2 పిల్లర్స్ కనిపిస్తున్నాయి. ఓవరాల్గా డ్రైవర్ మాత్రం ఇన్సైడ్ నుంచి చూసే కనిపిస్తుంది. హెడ్ రెస్ట్ ఉన్నందుకు నార్మల్గా అది అంత మెయిన్ డిసప్పాయింట్ ఏం కాదు, జస్ట్ అడ్వాంటేజ్ అనే ఉంది. సో ఓవరాల్గా ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ అనేది యూజబుల్గా ఉంది, హెవీ యూజబుల్గా ఉంది. సో ఇప్పుడు డ్రైవర్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి, ఇన్సైడ్ డ్రైవర్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయంటే సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోలింగ్ మనం చేసుకోవచ్చు. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోలింగ్ కూడా విజిబిలిటీ అనేది యూజిబిలిటీ కూడా చాలా బాగున్నాయి. విజిబిలిటీ కూడా మనకి డే టైంలో కూడా బ్రైట్నెస్ చేసుకోవచ్చు, లో అంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రైట్నెస్ కూడా తగ్గించుకోవచ్చు, లో చేసుకోవచ్చు, హై ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది యూజబుల్గా ఉంది. అంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విజిబిలిటీ అనేది యూజబుల్గా ఉంది. ఇన్ఫోటైన్మెంట్ కూడా మనకి విజిబిలిటీ చాలా బెటర్గా కనిపిస్తుంది. ఓవరాల్గా ఇక్కడ డ్రైవర్ ఇంప్రెషన్స్గా మనకి ఇక్కడ హజార్డస్ లైట్ కానీ బటన్స్ అనేది మన రీచ్లో ఉన్నాయి. ఓవరాల్గా మన రీచ్లో ఉన్నాయి. సో ఇప్పుడు డ్రైవర్ ఇంప్రెషన్స్ అనేది మనం యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. బట్ లోవర్ పర్సన్స్కి షార్టర్ పర్సన్స్కి యూజబుల్ అని అంటే ఈయన షార్టర్ పర్సన్, ఈయన కూడా ఇది అంటే హైట్ అడ్జస్టబుల్ చేసుకున్నప్పుడు కూడా మన రీచ్లో ఉన్నాయి. సో పెడల్స్ గ్యాప్ కూడా అంటే పెడల్ టు పెడల్ బిట్వీన్ స్పేస్ కూడా చాలా యూజబుల్గా ఉంది. అంటే మరీ దగ్గర లేదు, మరీ దూరం లేదు. సో ఎందుకంటే కార్ విడ్త్ అనేది చాలా బెటర్గా ఉంది. బెటర్గా ఉన్నందుకు పెడల్స్ కూడా కొంచెం గ్యాప్ అనేది ఉంది, యూజబుల్గా ఉంది. సో డెడ్ పెడల్ కూడా ఉంది. సో డెడ్ పెడల్ ఉన్నందుకు కూడా మనకి అంటే నీకి కంట్రోలింగ్ అంటే నీకి సపోర్టివ్గా డెడ్ పెడల్ మీద లెగ్ పెడితేనే అప్పుడు మూమెంట్ అనేది అంటే ఎలా అంటే ఇప్పుడు సపోర్టివ్ అనేది చాలా బెటర్గా ఉంది. డెడ్ పెడల్ మీద లెగ్ పెడితేనే, డెడ్ పెడల్ మీద లెగ్ పెట్టకుండా క్లచ్ మీదనే పెడితే అంత సపోర్టివ్ లేదు. డెడ్ పెడల్ మీదనే క్లచ్ ఉంటే అంటే డెడ్ పెడల్ మీద మన లెగ్ ఉంటేనే సపోర్టివ్గా ఉంటుంది. సో ఓవరాల్గా డ్రైవర్ ఇంప్రెషన్స్, ఇంటీరియర్ అండ్ విజిబిలిటీ ఇంప్రెషన్స్ అనేది బాగుంది. సో సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంది? సో సీటింగ్ కంఫర్ట్ యాజ్ ఆఫ్ నో సిటీ డ్రైవింగ్లో ఉన్నాం మనం. అంటే ఇప్పుడు నేను అవుటర్ సైడ్ వచ్చాను. సో అవుటర్ సైడ్ వచ్చినప్పుడు మనకి సిటీ డ్రైవింగ్లో ఎలా వెళ్తాం, స్లోగా వెళ్తాం. సో నేను అలానే వెళ్తున్నాను. సో ఆల్రెడీ నేను ఈ సిటీ డ్రైవింగ్లో చెక్ చేశాను. ఓవరాల్గా 2 days ఉంది నా దగ్గర. సో ఓవరాల్గా 2 days ఉన్నప్పటి నుంచి నేను నార్మల్గా సిటీ డ్రైవింగ్లోనే ఎక్కువ డ్రైవ్ చేశాను, హైవే డ్రైవింగ్లో కూడా డ్రైవ్ చేశాను. సో సిటీ డ్రైవింగ్లో ఎలా ఉంది అంటే నార్మల్ మనం దీంట్లో ఉన్నది 250 Nm ఆఫ్ టార్క్. సో మనకు మెయిన్గా సిటీలో కావాల్సింది టార్క్ అండ్ నార్మల్ హార్స్ పవర్ కావాలి. సో మరీ హై హార్స్ పవర్ కాకుండా నార్మల్ హార్స్ పవర్ ఉంటే సరిపోతుంది. టార్క్ అనేది 250 Nm ఆఫ్ టార్క్ ఉన్నందుకు బెటర్గా ఉంది. సో మనం నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ గేర్లో పెడతాను. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ గేర్ పెట్టాను, నార్మల్ క్లచ్ రిలీజ్ చేశాను, యాక్సెలేషన్ ఇవ్వను. సో టార్క్ అనేది 250 Nm ఆఫ్ టార్క్ ఉన్నందుకు సో మనం యాక్సెలేషన్ ఇవ్వకున్నా కానీ నార్మల్ ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ 15 km/h వెళ్తున్నాం సెకండ్ గేర్లో.
నార్మల్ మనం యాక్సెలేషన్ ఇవ్వట్లేదు, అంటే థ్రాటిల్ ఇవ్వట్లేదు, నార్మల్ హార్స్ పవర్ తోటి టార్క్ తోటి ప్రొడ్యూస్ అయిపోయి యాక్సెలేషన్ అనేది జరిగిపోతుంది. సో 4th గేర్లో ఇప్పుడు 28, 29. సో నార్మల్గా ఇప్పుడు యాక్సెలేషన్ ఇస్తాను. సో యాక్సెలేషన్ యాజ్ ఆఫ్ నో సిటీ డ్రైవింగ్లో మాత్రం ఎక్కువ యాక్సెలేషన్ ఇవ్వని అవసరం లేదు. నార్మల్ థ్రాటిల్ లైట్ ఇచ్చినా కానీ మన కార్ అనేది ఈజ్ ఆఫ్ మూమెంట్ ఉంటుంది. సో ఈజ్ ఆఫ్ మూమెంట్ ఉన్నందుకు చాలా బెటర్ కంఫర్ట్ ఉంటుంది. సో ఎలా సీటింగ్ కంఫర్ట్ చూసుకుంటే, సో సిటీ డ్రైవింగ్లో సీటింగ్ కంఫర్ట్ అనేది కుషనింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ సస్పెన్షన్ ఫర్మ్ సస్పెన్షన్ ఉంది. సో ఫర్మ్ సస్పెన్షన్ అంటే 50 మనకి రైడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో సీటింగ్ కంఫర్ట్ అనేది కుషనింగ్ బాగున్నందుకు సో మనం ఎట్లాంటి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. హెవీ అంటే సిటీలోనే ఎక్కువ డ్రైవ్ అంటే హెవీ డ్రైవ్ చేసినా కానీ మనకి ఎట్లాంటి మన మీద స్ట్రెస్ ఉండదు, స్ట్రెయిన్ అనేది కూడా ఎక్కువ ఉండదు. సో ఓవరాల్గా సస్పెన్షన్ కూడా సాఫ్ట్వేర్ సస్పెన్షన్ సిటీలో తెలుస్తుంది. సో సిటీలో మనకి ఎట్లా యూజ్ చేసినా కానీ సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉండాలి. సో సిటీలో కావాలంటే సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉండాలి. హ్యాండ్లింగ్ కోసం కావాలంటే హైవేలో ఎక్కువ జరుగుతుంది హ్యాండ్లింగ్. సో నార్మల్ సిటీలో మాత్రం రైడ్ క్వాలిటీ బాగుంది. సో ఓవరాల్గా రైడ్ క్వాలిటీ బాగుంది. క్లచ్ మాత్రం లైటర్ క్లచ్ ఉన్నది. సో లైటర్ క్లచ్ కూడా అదొక మెయిన్ అడ్వాంటేజ్. అది మనం గేర్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్లచ్ నార్మల్ గేర్ షిఫ్ట్ చేసినప్పుడు క్లచ్ ఆటోమేటిక్గా మన లెగ్ని పుష్ చేస్తుంది. ఎందుకంటే టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఎక్కువ అంటే ఇది దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటిదంటే క్లచ్ అనేది తొందరగా లైఫ్ స్పాన్ అనేది రెడ్యూస్ అవ్వదు అంత తొందరగా, లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ వస్తుంది. అదొక మెయిన్ అడ్వాంటేజ్ ఉంది. సో నార్మల్గా సిటీ డ్రైవింగ్లో కార్ ఎలా ఉందంటే విజిబిలిటీ బాగుంది, అవుట్ సైడ్ రేర్ వ్యూ విజిబిలిటీ బాగుంది. సో క్లచ్ కుషన్ సీటింగ్ కంఫర్ట్ బాగుంది, ఇంటీరియర్ పొజిషనింగ్ బాగుంది, సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఉంది. సో సెంటర్ ఆర్మ్ రెస్ట్ అనేది కూడా కొంచెం యూజబుల్గా ఉంది, మరి అంత కాదు, నార్మల్ యూజబుల్గానే ఉంది. సో ఓవరాల్ సిటీ డ్రైవింగ్ మాత్రం చాలా బెటర్గా ఉంది. స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు కూడా నార్మల్ బ్రేక్స్ అనేది చాలా బెటర్ యూజబుల్ ఉంది. ఎందుకంటే నార్మల్ మిడ్ వేరియంట్ ఎస్ వేరియంట్ వరకు 2 డిస్క్ అండ్ 2 డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. దీంట్లో 4 డిస్క్ బ్రేక్స్ అవైలబుల్గా ఉన్నాయి. 4 డిస్క్ బ్రేక్స్ అవైలబుల్ ఉన్నందుకు కూడా బ్రేకింగ్ కంఫర్ట్ అనేది చాలా బెటర్గా ఉంది. అది కూడా మెయిన్ అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవాలి. ఓవరాల్గా సిటీ ఇంప్రెషన్స్ మాత్రం ఇట్స్ బెటర్. సో ఓవరాల్ సీటింగ్ కంఫర్ట్ బాగుంది, సస్పెన్షన్ బాగుంది, విజిబిలిటీ బాగుంది, ఇన్సైడ్ ఎయిర్ విజిబిలిటీ బాగుంది, స్టీరింగ్ కంఫర్ట్ బాగుంది. స్టీరింగ్ కంఫర్ట్ కూడా మనం రీచ్లో ఉన్నాయి. ఓవరాల్గా లైటర్ స్టీరింగ్ ఉంది, గేర్ షిఫ్టింగ్ కూడా లైటర్గా ఉంది, అంటే మరీ నాచి లేదు, విత్ రెస్పాన్సివ్గా ఉంది. సో రెస్పాన్సివ్ ఉన్నందుకు అది కూడా మెయిన్ అడ్వాంటేజ్. సో ఓవరాల్గా సిటీ ఇంప్రెషన్ మాత్రం విజిబిలిటీ బాగుంది, స్టీరింగ్ బాగుంది, గేర్ రాడ్ రెస్పాన్సివ్గా ఉంది, ఫర్మ్ సస్పెన్షన్ ఉంది, అంటే సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉంది. సో సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉంది కూడా రైడ్ క్వాలిటీ బాగుంటుంది. సో ఓవరాల్ ఇప్పుడు హైవే డ్రైవింగ్లో ఎలా ఉంది అంటే, సో ఇప్పుడు 60కి క్రూజ్ కంట్రోల్ లాక్ చేసేసాను, ఇక్కడ చూడవచ్చు మీరు. సో 60కి క్రూజ్ కంట్రోల్ లాక్ చేశాను, ఎందుకంటే ఇది హైవే డ్రైవింగ్లో మీకు తెలవాలి కాబట్టి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయి, అదొక దాని తర్వాత మనం యూజ్ చేద్దాం. సో నార్మల్ బ్రేక్ అప్లై చేసి ఆఫ్ అయిపోయింది. సో నార్మల్ ఇప్పుడు 60 స్పీడ్ అండ్ 70, 80లో వెళ్తే నార్మల్ విండో నాయిస్ వస్తుంది. టైర్ నాయిస్ అనేది బేస్డ్ అపాన్ రోడ్స్. సో టైర్ నాయిస్ అనేది బేస్డ్ అపాన్ రోడ్స్. సో హెవీ టైర్ నాయిస్ రావాలంటే 90 స్పీడ్లో ఉన్నప్పుడు టైర్ నాయిస్ తెలుస్తుంది. 50 to 60, 70లో మనకి 75 స్పీడ్ వరకు టైర్ నాయిస్ మనకి వినిపించట్లేదు క్యాబిన్లోకి, అంటే హైవేలో. 80 and 90లో వెళ్ళినప్పుడు టైర్ నాయిస్ అనేది లైట్గా వినిపిస్తుంది. 100, 120, 100, 110, 120 వెళ్ళినప్పుడు టైర్ నాయిస్ అనేది ఎక్కువ వినిపిస్తుంది. విండ్ నాయిస్ కూడా మనకి 60లో ఉంటే హెవీ విండ్ నాయిస్ లేదు, 70లో విండ్ నాయిస్ లేదు, 80లో విండ్ నాయిస్ లేదు, 90, 100 నుంచి విండ్ నాయిస్ అనేది హెవీగా వస్తుంది. సో 100 క్రూజ్ చేసినప్పుడు విండ్ నాయిస్ అనేది 100లో ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంది. సో బేస్డ్ అపాన్ టైర్ నాయిస్ అనేది బేస్డ్ అపాన్ రోడ్స్. విండ్ నాయిస్ ఆఫ్టర్ 100 కిలోమీటర్ క్రూజ్ చేసినప్పుడు విండ్ నాయిస్ తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ కార్ మాత్రం చాలా యూజబుల్గా ఉంది హైవేలో కూడా. సో ఈ కార్ హైవేలో స్టెబిలిటీ ఎలా ఉందంటే, ఆఫ్టర్ 150 స్పీడ్ క్రూజ్ చేసినప్పుడు కొంచెం షివరింగ్ అవుతుంది, లైట్గా షివరింగ్ అవుతుంది, హెవీ షివరింగ్ అవ్వట్లేదు, లైట్ షివరింగ్ అవుతుంది. అది ఎందుకు అంటే, సో దీంట్లో యూజ్ చేసిన మెటీరియల్ స్ట్రెంత్ అనేది బాడీ స్ట్రక్చర్ AHSS స్ట్రక్చర్ బాడీ అనేది. సో అది హై స్ట్రెంత్, హై రిజిడిటీ ఉన్న స్ట్రెంత్ బాడీ స్ట్రక్చర్.
సో ఓల్డ్ క్రెటాకి దీన్ని కంపేర్ చేస్తే ఈ బాడీ స్ట్రక్చర్ అనేది, సో ఈ బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే 25 to 30% లో వెయిట్ ఉంటుంది. లో వెయిట్ ఉండి హై బాడీ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే స్ట్రెంత్ అంటే మీకు స్టామినా అనేది, సో ఆ స్టామినా అనేది ఎక్కువ ఉంటుంది, లో వెయిట్ ఉంటుంది. సో లో వెయిట్ ఉన్నందుకు స్టామినా బాగుంటుంది, అంటే స్ట్రెంత్ బాగుంటుంది, కంట్రోలింగ్ బాగుంటుంది, ఈజీ టు కర్వింగ్ ఉంటుంది. స్టీరింగ్ అనేది 80లో ఉన్నప్పుడు మనకి గ్రిప్ అనేది చాలా బాగుంది. సో ఓవరాల్గా చాసీ ఫ్రేమ్ అనేది లైటర్ వెయిట్ ఉంటుంది, స్టామినా అనేది ఎక్కువ ఉంటుంది. అందుకనే దీంట్లో మెయిన్ చాలా వరకు జనాలు దీన్ని పర్ఫామ్ చేసింది ఎందుకు కొంటున్నారంటే మెయిన్ అది స్టెబిలిటీ అనేది బాగుంది. సో స్టెబిలిటీ బాగున్నందుకు ఎక్కువ మంది ఈ కార్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో అది మెయిన్ అడ్వాంటేజ్, స్టెబిలిటీ అనేది. సో రోల్ ఓవర్ మిటిగేషన్ కూడా మనకి ఎక్కడ లేదు. సో హైవేలో ఫర్ సపోజ్ కర్వింగ్స్ వచ్చినాయి, సో కర్వింగ్స్ వచ్చినప్పుడు హైవేలో హ్యాండ్లింగ్ అనేది చేయాలి. సో హ్యాండ్లింగ్ చేయాలనుకుంటే ఎలా ఉండాలంటే వెహికల్ అనేది రోల్ ఓవర్ కావద్దు, అంటే రోల్ కావద్దు. సో రోల్ కావద్దు అంటే మనకి ఏం కావాలి, చాసీ ఫ్రేమ్ అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఉండాలి. సో ఈ కార్ అనేది ఫర్మ్ సస్పెన్షన్ యూజ్ చేసినందుకు ఈజీ టు కంట్రోలింగ్గా ఉంది ఈ కార్. సో సాఫ్ట్వేర్ సస్పెన్షన్ అలాంగ్ విత్ స్టిఫ్ సస్పెన్షన్. సో ఇది ఎలా అంటే వాల్యూ ఫర్ మనీ కార్స్ ఇవి. సో వాల్యూ ఫర్ మనీ కార్స్ ఎలా అంటే, స్టిఫర్ సస్పెన్షన్ ఉంటుంది, సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉంటుంది. అంటే 2 type 1 సస్పెన్షన్లో ఉంటుంది. 1 సస్పెన్షన్లో ఉన్నందుకు ఏమవుతుందంటే కార్ అనేది హ్యాండ్లింగ్ చేయొచ్చు, అలాంగ్ విత్ రైడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో సాఫ్ట్వేర్ సస్పెన్షన్ అండ్ స్టిఫర్ సస్పెన్షన్ ఉన్నందుకు హ్యాండ్లింగ్ బాగుంటుంది, రైడ్ క్వాలిటీ బాగుంటుంది. మనం సిటీలో ఎలా ఉంటుందంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, రైడ్ క్వాలిటీ బాగుంటుంది. హ్యాండ్లింగ్ అంటే ఇట్లా హైవేలో వెళ్ళినప్పుడు హ్యాండ్లింగ్ తెలుస్తుంది. సో హ్యాండ్లింగ్ అనేది ఫర్మ్ సస్పెన్షన్ యూజ్ చేసినందుకే హ్యాండ్లింగ్ అనేది బెటర్గా చేయొచ్చు. సో వాల్యూ ఫర్ మనీ కార్స్లలో ఎక్కువ యూజ్ చేసే సస్పెన్షన్ ఫర్మ్ సస్పెన్షన్, అంటే 50% రైడ్ క్వాలిటీ, 50% హ్యాండ్లింగ్ క్వాలిటీ. ఓవరాల్గా హ్యాండ్లింగ్ కూడా ఎక్కడ రోల్ ఓవర్ కాకుండా ఉంది. 140 స్పీడ్ క్రూజ్ చేసినప్పుడే విండ్ నాయిస్ వస్తుంది, అంటే 100 స్పీడ్లో ఉన్నప్పుడే విండ్ నాయిస్ తెలుస్తుంది. స్టీరింగ్ కూడా మనకి గ్రిప్ ఇస్తుంది. సో గ్రిప్ ఎలా వస్తుందంటే నార్మల్ 80లో ఉన్నప్పుడు గ్రిప్ వస్తుంది, 100లో ఉన్నప్పుడు స్టిఫ్ అయిపోతుంది స్టీరింగ్ అనేది. సో బిలో 80 సాఫ్ట్గా ఉంటుంది, అబోవ్ 80 కొంచెం స్టిఫ్ స్టీరింగ్ అవుతుంది, అంటే మనకి గ్రిప్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా 150 horsepower అంటే ఈ కార్కి చాలా బెటర్. సో దీనికి కంపేర్ చేస్తే దీంట్లో 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది విత్ రివర్స్. సో 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కార్లో మీరు చూసుకుంటే ఈ క్రెటాలలో 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అనేది 1.4 liter టర్బో పెట్రోల్లో అవైలబుల్ ఉంది. సో ఈ కార్ నేను సజెస్ట్ చేస్తున్నాను సిటీ డ్రైవింగ్లో కూడా. సీటింగ్ కంఫర్ట్ బాగుంది, బ్రేకింగ్ బాగుంది, 4 disc బ్రేక్స్ ఉన్నందుకు బ్రేకింగ్ బాగుంది, సీటింగ్ బాగుంది, సస్పెన్షన్ బాగుంది. ఒకవేళ మనం ఇక్కడ ట్రిప్స్కి అంటే టూర్స్కి వెళ్ళినా కానీ సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది, అలాంగ్ విత్ డిస్క్ బ్రేక్స్ ఉన్నందుకు. రేర్లో 4% కూర్చుంటే బెటర్ హ్యాండ్లింగ్ ఉంటుంది, బెటర్ రైడ్ క్వాలిటీ ఉంది. 5% అంటే రేర్లో 3% కూర్చుంటే కొంచెం టైట్ పొజిషన్ ఉంటుంది. అంటే నా పర్సన్స్ ఉన్న వాళ్ళు 4 అంటే రేర్లో 3% కూర్చుంటే టైట్ పొజిషన్ ఉంటుంది, 2% కూర్చుంటే వెరీ కంఫర్ట్గా ఉంటుంది. సో ఓవరాల్గా గేర్ షిఫ్టింగ్ కూడా రెస్పాన్సివ్ ఉంది. విత్ టార్క్ అంటే యాక్సలేషన్ ఇవ్వగానే కార్ మూమెంట్ అనేది నార్మల్ లైట్గా ల్యాగ్ ఉంది. టర్బో ల్యాగ్ అనేది హెవీగా ల్యాగ్ లేదు, జస్ట్ నార్మల్ ల్యాగ్ ఉంది. యాక్సలేషన్ చేస్తే వెళ్ళిపోతుంది. ఓవరాల్గా హైవే స్పీడ్ అనేది చాలా బెటర్గా ఉంది. సో ఎలా ఉందంటే మీకు చెప్పినట్టు ఫర్మ్ సస్పెన్షన్ యూజ్ చేసినందుకు ఓవరాల్గా కార్ అనేది హైవే డ్రైవింగ్లో యూజ్ చేయొచ్చు. ఏసీ కంట్రోలింగ్ కూడా చాలా బాగుంది. సో ఇట్లా చూసుకున్న సిటీ డ్రైవింగ్ బాగుంది, హైవే డ్రైవింగ్కి బాగుంది. హైవే డ్రైవింగ్లో విజిబిలిటీ బాగుంది, సస్పెన్షన్ బాగుంది, సీటింగ్ కంఫర్ట్ బాగుంది, టూర్స్కి వెళ్ళొచ్చు. లగేజ్ 433 liters ఆఫ్ లగేజ్ కెపాసిటీ ఉంది, బూట్ స్పేస్. సో బూట్ స్పేస్ కూడా మనకి అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఎలా చూసుకున్నది చాలా బెటర్గా ఉంది. స్టీరింగ్ కూడా చాలా బాగుంది. సో దీంట్లో యూజ్ చేసింది బ్రేకింగ్ అనేది ABS విత్ EBD
కార్నరింగ్ స్టెబిలిటీ కూడా ఉంది, అంటే ESC కార్నరింగ్ స్టెబిలిటీ కూడా ఉంది. సో కార్నరింగ్ స్టెబిలిటీ కూడా మీకు తెలిసి ఉంటుంది. స్టెబిలిటీ అనేది కార్నరింగ్లో కూడా చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా సిటీ డ్రైవింగ్కి యూజ్ చేసుకోవచ్చు, హైవే డ్రైవింగ్కి యూజ్ చేసుకోవచ్చు. సో 0 to 100 యాక్సిలేషన్ మీరు ఆల్రెడీ చూసారు. సో 0 to 100 యాక్సిలేషన్ టెస్ట్ మీరు ఆల్రెడీ చూసారు. సో ఆల్రెడీ చూసినందుకు మీకు దాంట్లో బ్రేకింగ్ చాలా బెటర్గా పర్ఫామ్ చేసింది. అండ్ విండ్ నాయిస్ తక్కువ, అంటే ఎక్కువ క్రూజ్ చేసినందుకు విండ్ నాయిస్ వచ్చింది. తక్కువ క్రూజ్లో ఉన్నప్పుడు టైర్ నాయిస్ రాలేదు, విండ్ నాయిస్ రాలేదు. సో టైర్ నాయిస్ అనేది బేస్డ్ అపాన్ రోడ్స్. సో బేస్డ్ అపాన్ రోడ్స్ ఉంటుంది కాబట్టి టైర్ నాయిస్. సో క్యాబిన్లోకి ఇంజన్ నాయిస్ అంటే లైట్గా వినిపిస్తుంది హెవీ ఇంజన్ క్రూజ్ చేసినప్పుడు. సో అది కూడా మెయిన్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఆఫ్ రోడింగ్లో ఎలా ఉంది కార్ అనేది ఇప్పుడు చెక్ చేద్దాం. సో సిటీ డ్రైవింగ్లో ఈ కార్ వైబ్రేషన్స్ తెలుసలేవు, అండ్ హైవే డ్రైవింగ్లో కూడా నార్మల్ వైబ్రేషన్స్ అనేది మరీ ఓవర్ లేవు. హెవీ క్రూజ్ చేసినప్పుడు వైబ్రేషన్స్ అనేది నార్మల్ వైబ్రేషన్ కాదు, కానీ ఇంజన్ నాయిస్ అనేది క్యాబిన్లోకి వినిపిస్తుంది. అలాంగ్ విత్ పెడల్స్ వైబ్రేషన్, అంటే హెవీ వైబ్రేషన్ కాదు, జస్ట్ నార్మల్ వైబ్రేషన్స్. సో నార్మల్ వైబ్రేషన్స్ తెలుస్తున్నందుకు అది మరీ ఎక్కువ డిసప్పాయింట్ కాదు. నార్మల్ ఏ కార్లో వెళ్ళినా, వాల్యూ ఫర్ మనీ కార్లలో ఏ కార్లో వెళ్ళినా వైబ్రేషన్స్ అనేది ఉండాలి, షివరింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వాల్యూ ఫర్ మనీ అంటేనే అది. రైడ్ క్వాలిటీ ఉండాలంటే హ్యాండ్లింగ్ ఉండదు, హ్యాండ్లింగ్ ఉండాలంటే రైడ్ క్వాలిటీ ఉండదు. సో అందుకని హుండే కార్స్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ. ఎందుకంటే అటు టూ టైప్స్ ఆఫ్ సస్పెన్షన్ యూజ్ చేస్తారు. ఎందుకంటే 50% రైడ్ క్వాలిటీ ఉండాలి, 50% సస్పెన్షన్ ఉండాలి. అంటే 50% రైడ్ క్వాలిటీ ఉండాలి, 50% హ్యాండ్లింగ్ ఉండాలి. కాబట్టి కాస్ట్ అనేది ఈ కార్స్లలో అందుకనే ఎక్కువ ఉంటుంది హ్యుండే కార్స్ అనేది. సో ఓవరాల్గా హైవే డ్రైవింగ్లో హెవీ క్రూజ్ వెళ్ళినప్పుడే లైట్ వైబ్రేషన్స్ ఉన్నాయి పెడల్స్ దగ్గర, స్టీరింగ్ వైబ్రేషన్స్ ఎక్కడ లేవు. సిటీలో కూడా వైబ్రేషన్స్ అసలు నార్మల్ వైబ్రేషన్స్ లేవు, ఎట్లాంటి వైబ్రేషన్స్ కూడా లేవు సిటీ డ్రైవింగ్లో కానీ హైవే డ్రైవింగ్లో కానీ. ఫర్ సపోజ్ సిటీ డ్రైవింగ్ నుంచి హైవే డ్రైవింగ్ నుంచి ఆఫ్ రోడింగ్లో వస్తే, సో ఆఫ్ రోడింగ్లో కార్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, సస్పెన్షన్ అనేది సిటీ డ్రైవింగ్లో బాగుంది, హైవే డ్రైవింగ్లో బాగుంది. సో ఇట్లాంటి ఆఫ్ రోడింగ్స్లో ఎలా తెలుస్తుంది అంటే గ్రావెల్ ఉంటుంది కదా, కంకర్రాళ్ళు. సో కంకర్రాళ్ళు సడన్గా ఉన్నప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తుంది. సో అప్పుడు ఎలా ఉంటుందంటే నార్మల్ వైబ్రేషన్స్ ఉన్నాయి, నార్మల్ వైబ్రేషన్స్ అంటే మరీ ఎక్కువ క్యాబిన్లోకి నాయిస్ అనేది వినిపించట్లేదు. టైర్ నాయిస్ అనేది రాక్స్ మీద వెళ్తుంటే వైబ్రేషన్స్ అనేది లైట్గా తెలుస్తున్నాయి. సో ఒకవేళ కార్ ఫుల్ ఆఫ్ స్పేస్, అంటే కార్ ఫుల్ మెంబర్స్ కూర్చున్నప్పుడు, ఫుల్ ప్యాక్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే మరి ఎక్కువ ఎత్తేస్తుంది. ఎందుకంటే రాళ్ళు అనేది ఒకటేసారి ఉన్నందుకు ఎక్కువ ఎత్తేస్తుంది. ఎందుకంటే అది నార్మల్ స్టిఫర్ సస్పెన్షన్ టైప్ కదా ఇది. సో అలా ఎత్తేస్తుంది. సో ఓవరాల్గా ఈ సస్పెన్షన్ అనేది ఈ కార్ అనేది ఆఫ్ రోడింగ్లో కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే కొంచెం రిస్కీగా ఉంటుంది. ఎందుకంటే మరీ హెవీ ఆఫ్ రోడ్ కాకుండా నార్మల్ ఆఫ్ రోడింగ్ అయితే యూజ్ చేయొచ్చు. హెవీ ఆఫ్ రోడ్ రాళ్ళు రప్పలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. సో టైర్ గ్రిప్ కూడా ఆఫ్ రోడింగ్లో తెలుస్తుంది. సో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నందుకు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. సో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, ఆఫ్ రోడింగ్లో కూడా యూజ్ చేయొచ్చు ట్రాక్షన్ కంట్రోల్. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ట్రాక్షన్ కంట్రోల్ ఏంటంటే టైర్కి గ్రిప్ వస్తుంది. సో ABS కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, ట్రాక్షన్ కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది ఈ ఆఫ్ రోడింగ్లో. సో ఆఫ్ రోడింగ్ నేనేం చెప్తానంటే ఈ కార్ అనేది ఆఫ్ రోడింగ్లో రేర్గా యూజ్ చేయండి. సో రేర్గా యూజ్ చేయండి ఆఫ్ రోడ్లో, మరీ ఎక్కువ యూజ్ చేయకండి. ఎక్కువ యూజ్ చేసే సస్పెన్షన్ అనేది మరీ డేంజర్ అయిపోతుంది, అంటే మరి అంత పనికి రాకుండా అయిపోతుంది. సో మీరేం చేశారంటే సిటీకి ఎక్కువ యూజ్ చేయండి, హైవేకి ఎక్కువ యూజ్ చేయండి, ఆఫ్ రోడింగ్కి నార్మల్గా యూజ్ చేయండి, అది నా సజెషన్. సో అది బేస్డ్ అపాన్ యూ, మీ బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది, మీ వర్క్ ఎలా ఉంటుంది, సో అలా చూసుకొని డ్రైవ్ చేయండి. సో ఫైనల్ మై ఒపీనియన్, నా వర్డిక్ట్ ఏంటి ఈ కార్ మీద అంటే, కార్ అనేది సిటీలో చాలా బెటర్ ఉంది. ఎందుకంటే వైబ్రేషన్స్ లేవు, టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. హైవే డ్రైవింగ్లో ఎలా ఉందంటే సీటింగ్ కంఫర్ట్ బాగుంది, స్టీరింగ్
టైట్ అయిపోతుంది 80లో క్రూజ్ చేసినప్పుడు. తొందరగా యాక్సలేషన్ తీసుకుంటున్నాము. ఇంజన్లోకి క్యాబిన్లోకి ఇంజన్ నాయిస్ తెలియట్లేదు, విండో నాయిస్ తక్కువ ఉంది, టైర్ నాయిస్ తక్కువ ఉంది. సో ఓవరాల్గా కార్ పర్ఫార్మ్ అనేది హైవేలో చాలా బెటర్గా వర్క్ అవుతుంది. హైవే డ్రైవింగ్లో, సిటీ డ్రైవింగ్లో కానీ. సో ఆఫ్ రోడింగ్లో ఎలా ఉందంటే నార్మల్ రేర్గా యూస్ చేయండి. సో గేర్ డౌన్ చేసి ఓవర్టేక్ చేయాలంటే గేర్ డౌన్ చేయాలి. సో గేర్ డౌన్ చేస్తేనే టార్క్ అనేది ఇంకా బెటర్గా ప్రొడ్యూస్ అవుతుంది, హార్స్ పవర్ కూడా బెటర్గా ప్రొడ్యూస్ అవుతుంది. సో నార్మల్గా ఆఫ్ రోడింగ్లో ఎలా ఉంటుందంటే సో రేర్గా యూస్ చేయండి. సో రేర్గా యూస్ చేసే సస్పెన్షన్ కూడా లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సో అది నా ఫైనల్ ఒపీనియన్. సో ఈ ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ మీరు తీసుకుంటే 14,18,000. సో మీకు ఆల్రెడీ డిస్ప్లేలో చూడొచ్చు. ఓవరాల్గా దీంట్లో ఏబిఎస్ పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది, కార్నరింగ్ స్టెబిలిటీ కూడా ఉంది, హ్యాండ్లింగ్ పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది, రైడ్ క్వాలిటీ కూడా చాలా బెటర్గా ఉంది. సో ఓవరాల్గా అది నా ఒపీనియన్. సిటీలో వాడుకోవచ్చు, హైవేలో యూజ్ చేసుకోవచ్చు, ఆఫ్ రోడ్లో రేర్గా యూజ్ చేసుకోవచ్చు. అందుక ఇది వాల్యూ ఫర్ మనీ అంటే వెరీ వాల్యూ ఫర్ మనీ. సో ఓవరాల్ ఇది రిలయబుల్ పర్ఫార్మెన్స్. సో ఓవరాల్ ఇది రిలయబుల్ పర్ఫార్మెన్స్. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. సో అది నా ఒపీనియన్ ఏంటో మీకు చెప్పాను. సో అది మీరు రికమెండ్ చేసుకోండి. సో నేనేం చెప్తున్నానంటే మరి ఎస్ఎక్స్కి వెళ్ళకుండా, మరి ఎస్ఎక్స్ ఆప్షనల్కి వెళ్ళకుండా ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ తీసుకుంటే మినిమం ఫీచర్స్ ఉంటాయి, లో కాస్ట్లో అవైలబుల్గా ఉంటుంది. సో అది నా ఫైనల్ ఒపీనియన్. సో అది మీరు తీసుకుంటే చాలా బెటర్ అని నేను అంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. ఎవ్రీ నోటిఫికేషన్ అప్ టు డేట్ ఉంటుంది. సో ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుండండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ లైక్లు ఇవ్వండి, షేర్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నన్ను కొంచెం ఆదరించండి. సో ఇలాంటి కంటెంట్ అనేది రాను రోజుల్లో ఇంకా మంచి కార్స్ తోటి, మంచి వెహికల్స్ తోటి మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అర్జున్ ఫ్రమ్ AR ఆటోమోటివ్స్. బాయ్. ఈ కార్ తీసుకోండి.